సౌకర్యవంతమైన ప్రయాణం ఆశిస్తూ వేలకు వేల రూపాయలు వెచ్చించి టికెట్లు కొన్నారు. ప్రయాణంలో జాప్యం లేకుండా ముందుగానే టికెట్లు బుక్ చేసుకున్నారు. కానీ విమాన ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది ఇండిగో యాజమాన్యం. దేశవ్యాప్తంగా ఎయిర్పోర్ట్లలో పడిగాపులు పడేలా చేస్తోంది. ఫ్లైట్ సర్వీస్ ఉందో లేదో తెలీదు. ముందస్తు సమాచారం ఇవ్వట్లేదు. ఎయిర్పోర్టుకు వెళ్లాక కానీ రద్దు విషయం చెప్పట్లేదు. పైలట్లు సిబ్బంది కొరతతో ఇండిగో విమానాలు టేక్ ఆఫ్ టేక్ ఆన్ కావట్లేదు. तुम लोग की वजह से मेरी मम्मी को देख देख के हमारा माम जाने के लिए तुम इतना नहीं करते हो। ఇండిగో యాజమాన్యం 5 రోజుల్లో 3000 సర్వీసులను రద్దు చేసింది. పైలట్లకు విరామం ఇవ్వాలన్న డీజీసీఏ నిబంధననే సవాల్ చేసేలా ఇండిగో యాజమాన్యం వైఖరి ఉంది. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ లో నవంబర్ 1 నుంచి కొత్త నిబంధనలు అమల్లోకొస్తే గత నెలలోనే ఇండిగో సర్వీసులు 1200కు పైగా రద్దయ్యాయి. అయినా సిబ్బందిని నియమించుకోవాల్సింది పోయి నిర్లక్ష్యంగా మొండికేసింది. ఈ నెలలో అయితే విమానాలను రద్దు చేసి బ్లాక్ మెయిల్కు దిగింది. ఇండిగో తీరుకు కేంద్ర పౌర విమానయాన సంస్థ దిగొచ్చింది. ఎఫ్డీటీఎల్ నిబంధనల్ని సడలించాల్సిందిగా డీజీసీఏను ఆదేశించింది. దీంతో ఇండిగోకు అత్యవసర ఆదేశాలు జారీ చేసింది డీజీసీఏ. సాధ్యమైనంత త్వరగా విమాన సర్వీసుల్ని క్రమబద్దీకరించాల్సిందిగా ఇండిగోను డీజీసీఏ ఆదేశించింది. ఇలా నిబంధనల్ని సడలించడం వల్ల ప్రయాణికుల భద్రతకు ముప్పుంది. అయినా సరే లైట్ తీసుకుంది డీజీసీఏ. ఇక ఇండిగో విమానాల సర్వీసులు వరుసగా 5వ రోజు కూడా వాయిదాలు పడుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రాజు, ఇండిగో సర్వీసెస్ వరుసగా 5 రోజులుగా ప్రయాణికులకు చుక్కలు చూపిస్తోంది. ప్రజెంట్ ఉన్న అప్డేట్ ఏంటి? ఇండిగో ఏమంటోంది? ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ఇండిగో కష్టాలతో ప్రయాణికులంతా కూడా ఎయిర్పోర్ట్ లో నానా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎవరు ఎక్కడికి వెళ్ళాలి, తమకు సంబంధించినటువంటి ఫ్లైట్ ఎప్పుడు వస్తుంది ఏంటి తెలియనటువంటి దుస్థితి నెలకొంది. దాంతో క్యాన్సిల్ చేస్తారా, లేదంటే రీషెడ్యూల్ చేస్తారా, లేదంటే రీఫండ్ చేస్తారా? ఇటువంటి అంశాల విషయంలో ఎక్కడ కూడా ఇండిగో క్లారిటీ ఇవ్వట్లేదు. దాంతో కౌంటర్ల వద్ద పెద్ద ఎత్తున ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో మనతో మాట్లాడేందుకు ప్రయాణికులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సార్ आप कहाँ जाना है? मुझे नागपुर जाना था, तो एक्चुअली मुझे कल ही जाना था. कल का कैंसिल कर दिया, कोई इंटीमेशन नहीं. आज का भी बोर्डिंग पास तो आया था, पर यहाँ आके पता चला कि फ्लाइट कैंसिल है. तो मैं यहाँ दिल्ली में नहीं रहता हूँ, मैं दिल्ली से 200 किलोमीटर दूर से आता हूँ. तो कल भी आना जाना, आज भी आना जाना विदाउट एनी काइंड ऑफ इंफॉर्मेशन. तो दिस इज नॉट अ गुड साइन फॉर अ प्रोफेशनल एयरलाइन टू मैनेज. आप इसके पहले देख सकते वो कुछ कैंसिल है तो कुछ डिले है तो भी पहले इन्फॉर्मेशन तो आते ना. बिल्कुल आना चाहिए. मैं सुबह देखा तो सुबह भी ऑन टाइम दिखा रहा था जब घर से निकला तब, पर यहाँ आने के बाद पता चला कि ना बोर्ड पे फ्लाइट है, ना कुछ है, ना कहीं पे भी इंफॉर्मेशन है. यहाँ के इधर दिखता है कि फ्लाइट कैंसल्ड है करके ऑन दिस बोर्ड. तो हाउ विल वी मैनेज? तो एयरलाइन इस्तेमाल तभी करते हैं आदमी कि जब हमें कुछ अर्जेंसी होती है, घर पे अर्जेंटली जाना होता है, कुछ और काम होता है. पर अगर ये फ्रीक्वेंटली हुआ और अर्जेंसी की केस में भी ऐसे ही हो रहा है, तो मेरी तरह बहुत लोग भी सफर कर रहे हैं. अब दूसरा फ्लाइट के लिए भी कुछ चेक किया, रेट्स कैसे लग रहा है? दूसरे फ्लाइट का ऑलमोस्ट 60,000 से 80,000 रुपीज रेट है नागपुर जाने के लिए. तो कैसे मैनेज होगा? और दूसरा उपाय कुछ है नहीं इतना दूर जाने के लिए. ना ट्रेन में इतना जल्दी अवेलेबल मिलता है, ना फ्लाइट में तो मुश्किल है अभी. तो आम आदमी कैसे करेगा? ఎప్పుడు అసలు మీ ఫ్లైట్ ఎన్నింటికి ఉండింది? 5th మార్నింగ్ 7 o'clock ఉంది. ఓకే, నిన్న మార్నింగ్. అప్పటి నుంచి ఎయిర్పోర్ట్ లోనే ఉన్నారా? దాని ముందు రోజు వచ్చాం. సో ఫ్రమ్ పాస్ట్ 3 days ఇక్కడే ఉన్నాం. ఏం చెప్తున్నారమ్మా మీకు వాళ్ళు ఇస్తున్నటువంటి సమాచారం ఏంటి? మాకు చెక్ ఇన్ అయిపోయింది, సెక్యూరిటీ చెక్ అయిపోయింది. బోర్డింగ్కి ఒక 1 hour ముందు ఫ్లైట్ క్యాన్సిల్ అని బోర్డు మీద చూపించింది. సో ఇంకా వేరే ఆప్షన్ లేక ఒక 1 day అంతా ఎయిర్పోర్ట్లోనే ఉన్నాము. లోన సమ్ స్ట్రైక్స్ అలాంటివి జరుగుతున్నాయి ఇన్సైడ్ ది ఎయిర్పోర్ట్. సో వీఆర్ వెయిటింగ్ ఫర్ దట్, బట్ దే జస్ట్ సెండ్ అవుట్. ఇండిగో ఇష్యూ మీరు చూస్తున్నారు కదా, సో ఎట్లా ఉంది ఈ 3 రోజులుగా? ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు మీరు ఎయిర్పోర్ట్ లో? ఎయిర్పోర్ట్ లోనే ఒక నైట్ అంతా స్టే చేసామండి. అక్కడే ఫుడ్ మొత్తం అంతా. ఇంకా అందరూ లోపల గేట్స్ దగ్గర కూడా క్యాన్సిలేషన్ అని చెప్పడం లాస్ట్ 2 hours లో. సో అది కొంచెం చాలా ఇబ్బంది అండి. అంటే చాలామంది ఇప్పుడు స్టూడెంట్స్ అనే కాదు, చాలామంది ఉంటారు, చాలా అవసరాలు బట్టి వెళ్తూ ఉంటారు, ఎమర్జెన్సీస్ ఉంటాయి. కానీ ఇది చాలా కరెక్ట్ కాదండి.
ప్లస్ ఇంకోటి ఏంటంటే అకామిడేషన్ ఇవ్వడమనో లేదంటే ఆల్టర్నేట్ ఫ్లైట్స్ చూడమనో ఇంకేమైనా చేయాలి, కానీ అది కూడా కరెక్ట్గా లేదు. ఆల్టర్నేట్ ఫ్లైట్స్ చూస్తున్నా కూడా అవి కూడా క్యాన్సిల్ అవ్వడం, లేదంటే 8th వరకు వెయిట్ చేయమండం, అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. మేమైతే 3 days నుంచి ఇక్కడే ఉన్నాము. मैम क्या बोल रहे हैं अभी आपका क्या हुआ टिकट के बारे में? నా టికెట్ రీప్లేస్ అయింది. ఓకే. నాకు మండే ఒక షెడ్యూల్ ఇచ్చారు, కానీ కనెక్టింగ్ ఫ్లైట్ ఇచ్చారు. మండే ఆఫ్టర్నూన్ 2 o'clock. అది మరి నాకు డైరెక్ట్ బెంగళూరుకి లేదు, హైదరాబాద్కి వెళ్ళి అక్కడ కనెక్టింగ్ ఫ్లైట్ ఉంది బెంగళూరుకి. యాక్చువల్లీ మీ ఫస్ట్ ఫ్లైట్ ఎప్పుడు మ్యామ్? నిన్న 7 o'clock నా ఉండింది, క్యాన్సిల్ అయింది. నిన్న వచ్చాను, అప్పుడైతే ఎక్కువ ఉండరు క్రౌడ్. మళ్ళీ వెళ్ళి గెస్ట్ హౌస్ లో ఉండేసి మళ్ళీ ఇప్పుడు పొద్దున్నే 9 గంటలకు వచ్చాను. ఇప్పుడైతే వచ్చింది నా చేతికి ఒక ఫ్రంట్ అవుట్. ఇది ఇంకా ఎంతో మంది ప్యాసింజర్స్ కూడా ఇంకా ఎదురు చూస్తూనే ఉన్నారు సార్. हिंदी अब बोलो अभी क्या चल रहा है सर इंडिगो बारे में आपका टिकट क्या हुआ? हम लोगों का आज का फ्लाइट है दिल्ली से हुबली का, और हम लोग को अभी मैसेज आया है कि आपका फ्लाइट कैंसिल हो गया है और हमको कोई भी इंफॉर्मेशन नहीं है कैसे हम वहाँ पहुँचना है. हमारा बहुत अर्जेंट काम है, हमारा फैमिली भी हमारा वेट कर रहा है, हमारा कंपनी में भी हमारा सब काम रुका हुआ है. सर आप कहाँ जाना है? आपका टिकट पहले कहाँ? हमको जाना है हुबली. आज हमारा फ्लाइट है दिल्ली से हुबली का फ्लाइट था, बट अनफॉर्चुनेटली हमारा इतना इम्पोर्टेंट एक असाइनमेंट है हमारा कंपनी में और हमको वहाँ पे अटेंड होना था, बट नाउ वी आर नॉट श्योर व्हेन टू लीव. हमारा वहाँ पे फैमिली में भी एक डिस्टर्बेंस चल रहा है, वो भी हमको अटेंड करना था. बट जिस टाइप से गवर्नमेंट एंड डीजीसीए में जो गैप हो रहा है एंड दिस हम लोग आम जनता परेशान हो रहा है, तो हम लोग अभी कहाँ करेंगे, क्या करेंगे, किसको बताएंगे, वी आर नॉट क्लियर. अभी एयरपोर्ट में लंबा लंबा लाइन चल रहा है, सारे पैसेंजर कोई रो रहा है, कोई टेंशन में है, बट उसका तो कुछ वे आउट गवर्नमेंट को निकालना पड़ेगा इमीडिएटली. अगर इतना बड़ा कुछ चीज होने का था, चेंजेस करने का था, तो पहले से प्लानिंग करना चाहिए था. ये छोटा चीज नहीं है, इसमें सब आदमी हर स्टेट में, हर डिस्ट्रिक्ट में, हर कोने में हर आम आदमी परेशान है. చూడొచ్చు అంటే ఏ విధంగానైతే పబ్లిక్ పడుతున్నటువంటి ఇబ్బందులను చూస్తూనే ఉన్నాము. ఇంకా ఇండిగో ముందు మాత్రం, ఇండిగో కౌంటర్ వద్ద మాత్రం ఎవరైతే ప్రయాణికులు ఉన్నారో వాళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఖచ్చితంగా తమకు సంబంధించినటువంటి రీషెడ్యూల్ చేస్తారా, రీఫండ్ చేస్తారా, లేదంటే ఏం చేయబోతున్నారు ఇండిగోకు సంబంధించినటువంటి ప్రయాణికులను అంటూ పెద్ద ఎత్తున ఆవేదన వ్యక్తం చేస్తూ ఆందోళన చేస్తూనే ఉన్నారు. మరి ఎక్కడ స్టే చేయాలన్నా కానీ పెద్ద ఎత్తున తమకంతా ఖర్చు అయిపోతూనే ఉందంటూ కొంతమంది అయితే ఏకంగా ఎయిర్పోర్ట్ లోనే దాదాపు 2-3 రోజులుగా తలదాచుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.